నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెసిరి కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారి ఓటమి ఖాయమా షర్మిల గారి ప్లాన్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు నమస్కారం నమస్తే జై భారత్ అండి సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఓటమి పాలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి అండ్ దట్టు షర్మిల గారు కూడా అక్కడ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఉందంటారా అంటే ఒకటండి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక 10 సంవత్సరాలుగా ఆయన అక్కడ నుంచి ఎంపీగా ఉన్నారు అండ్ నేను నాన్ పెర్ఫార్మింగ్ ఎంపీ ఆయన నేను నాన్ పెర్ఫార్మింగ్ ఎంపీ అని ఎందుకు అంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజన చట్టంలో ఒక అంశాన్ని పొందుపరిచారు, అది కడప స్టీల్ ప్లాంట్. ఆ కడప స్టీల్ ప్లాంట్ గురించి ఆయన ఎప్పుడు పార్లమెంట్లో అడిగిన పాపన పోలేదు. నంబర్ 1. 14 నుంచి 19 మధ్యలో అడగలేదు. 19 నుంచి 24 వరకు ఆయన అడిగేదానికి ఆయన ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్ ఉన్నాడు, వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో. సో ఆయన అడిగే సాహసం చేయలేరు. అడిగితే ఇమీడియట్గా నరేంద్ర మోడీ గారు ఇలా చూస్తే పార్లమెంట్లో ఆయనకు ఇంకక్కడికి అరెస్ట్ అవుతారనే భయం ఉంటుంది. అడిగే ప్రయత్నం చేయలేరు ఆయన, ఎందుకంటే అది అడిగిన మరుక్షణమే నన్ను ఎక్కడ సిబిఐ అరెస్ట్ చేస్తుందని ఒక భయం. రెండోది, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కడప ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన బ్యాక్వర్డ్ రీజనల్ గ్రాంట్ ఫండ్ రాయలసీమకు ఉత్తరాంధ్రకు ఉంది. సో ఆయన జిల్లా కూడా బ్యాక్వర్డ్ రీజనల్ గ్రాంట్ ఫండ్ పొందేదానికి అర్హత ఉన్న జిల్లా. అది కూడా ఆయన ఎప్పుడు అడిగి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. సో ఈ 2 రకాలు, ప్రధానంగా ఈ 2 అంశాలు, ఒకటి కడప స్టీల్ ప్లాంట్, 2 బ్యాక్వర్డ్ రీజనల్ గ్రాంట్ ఫండ్స్ ఆ ప్రాంతానికి తీసుకురావడంలో ఆయన ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి ఈజ్ ఎ నాన్ పెర్ఫార్మింగ్ ఎంపీ. సో నాన్ పెర్ఫార్మింగ్ ఎంపీని మళ్ళీ కడప ప్రజలు గెలిపించుకొని ఇంకొక 5 సంవత్సరాలు ఒక నాన్ పెర్ఫార్మింగ్ ఎంపీని రిప్రజెంటేషన్ ఇస్తే మాత్రం ఆ ప్రజలు నిజంగా ఆ జిల్లా కాళ్ళే ద్రోహం చేసుకునే వాళ్ళు అవుతారు. సో ఆ ప్రయత్నంలో భాగంగా మేబీ ప్రజల్లో ఒక రకమైన అవేర్నెస్ వచ్చి మర్డర్ కేసులో అక్యూజ్డ్గా ఉన్నాడు, ఆ ప్రాంతానికి రావాల్సిన స్టీల్ ప్లాంట్ కానివ్వండి లేకపోతే బ్యాక్వర్డ్ రీజనల్ గ్రాంట్ ఫండ్స్ తీసుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆయన ఓడించేదానికి అవకాశాలు ఎక్కువ ఉంది. అని నేను పర్సనల్గా విజిట్ చేశాను. ఆయన మీద ప్రధానంగా లోకల్కి వస్తున్న ఆరోపణ ఏంటంటే మాజీ మంత్రి శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఎక్కించుడు ఈయనే చేయించారని లోకల్గా చాలా బలంగా వినిపిస్తున్న వాదనది. సో ఆ బేస్ చేసుకుని ఖచ్చితంగా ఈసారికి ఆయనకు అగెనిస్ట్గా ఓటింగ్ జరిగేదానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే వివేకానంద రెడ్డి గారి హత్య కూడా అంటే అక్కడ ఆయన ఎంపీగా నిల్చోవాలి లేకపోతే షర్మిల గారు ఎంపీగా నిల్చోవాలన్నది ఆయన ఆఖరి ఆశ అన్నట్టుగా మనకు షర్మిల గారు ఎన్నో సందర్భాల్లో మనం విన్నాం. సో దానికోసం ఈ హత్య జరిగింది. సో అక్కడ కంచుకోట లాంటి వైసీపీని కాదని మరి వేరే పార్టీ గెలిచే అవకాశం అంటే ఒకటండి. ఇప్పుడు పర్టికులర్ కడప ఎంపీ విషయానికి వచ్చేసరికి వివేకానంద రెడ్డి గారు వైఎస్ విజయమ్మ గారు కానీ లేకపోతే వైఎస్ షర్మిల గారు నుంచి ఆయన వివేకానంద రెడ్డి గారు నుంచి ఉన్నట్టు ఆయన చెప్పలేదట. బయట వినిపిస్తున్న మాటలు ఇవి, మనకు పర్సనల్ గా మనకేం తెలియదు, మనం వినలేదు కాబట్టి మనతో చెప్పలేదు. సో విజయమ్మ గారు కానీ లేకపోతే షర్మిల గారు కానీ నుంచి ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబీకులు ఎవరో నించుంటే బాగుంటుంది, అవినాష్ రెడ్డి వద్దు అనేది మన వివేకానంద రెడ్డి గారి ఒక ప్రపోజల్ అంట ఆ రోజుల్లో. సో నన్ను ఎంపీగా వ్యతిరేకిస్తున్నారు కదా, నా క్యాండిడేచర్ని వ్యతిరేకిస్తే ఎంతో నాకు తలకాయ నొప్పి అవుతుందండి. ఒక సినిమాటిక్ మేనర్లో ఆయన మర్డర్ చేయించారు. అది వివేకానంద రెడ్డి గారిని ఇష్టపడే చాలా మంది అభిమానులు అక్కడ ఉన్నారు ఆ ప్రాంతంలో. ఖచ్చితంగా వాళ్ళందరూ ఈసారి కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని ఓడించాలని ఒక దృఢ నిర్ణయాన్ని అయితే తీసుకొని ఉన్నారు. అండ్ ఒక మర్డర్ కేసు ఎక్యూజ్డ్ ఒకటి, ఆ ప్రాంతానికి రావాల్సిన కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎప్పుడు ఒక అడుగు ముందుకేసి సెంట్రల్ గవర్నమెంట్ని అడగటం కానీ పార్లమెంట్లో క్వశ్చన్ చేయడం కానీ చేయలేదు ఆయన. తర్వాత బ్యాక్వర్డ్ రీజనల్ గ్రాంట్ ఫండ్స్ తీసుకోవడం కూడా ఆయన ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి నాన్ పెర్ఫార్మింగ్ ఎంపీగా ఉన్నాడు కాబట్టి 10 సంవత్సరాలుగా ఏం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఓడిపోయేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి షర్మిల గారు పోటీ చేసే అవకాశం ఉన్నాయి అంటున్నారు. మరి మన షర్మిల గారి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు షర్మిల గారు నిన్న నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు వైసీపీ కాంగ్రెస్ 2 ఒకే కుటుంబం నడుపుతున్న పార్టీలు అంటున్నారు. ఆ ఆస్పెక్ట్ లో ఒక కుటుంబం నడుపుతున్న పార్టీల గురించి కానీ ఒకటి, అక్కడ ఆ ప్రాంతానికి న్యాయం చేయని ఎంపీ అవసరం లేదు. ఆ ప్రాంతం యొక్క వాదనని పార్లమెంట్ లో బలంగా వినిపించే ఎంపీని గెలిపిస్తే బాగుంటది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు సునీత గారి పేరు ఇంకా సౌభాగ్యమ్మ గారి పేరు కూడా వస్తుంది. ఒకవేళ వాళ్ళు నిల్చుంటే మరి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంటే కొన్ని కుటుంబాల చేతిలో ఉండిపోయాయండి. ఇప్పుడు సునీతమ్మ గారు కానివ్వండి, షర్మిల గారు కానివ్వండి, లేకపోతే అవినాష్ రెడ్డి కానివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ జగన్మోహన్ రెడ్డి, ఒక కుటుంబం చుట్టూ రాజకీయాలు ఏంటి? ఆ జిల్లా రాజకీయాలు తిరగడం. ఆ జిల్లాలో ఇంకెవరు సమర్థులు లేరా? కడప ఎంపీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వివేకానంద రెడ్డి గారు, తర్వాత జగన్ రెడ్డి గారు, తర్వాత అవినాష్ రెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు, లేకపోతే ఇప్పుడు సునీత గారి వైఎస్ సునీత కానీ వైఎస్ వీళ్ళపై ఈ కుటుంబం తప్ప కడప జిల్లాలో సమర్థులు లేరా పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహించేదానికి? అంటే ఆయన ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో ఆయనకు న్యాయం చేయాలని చెప్పేసి మా అన్నను ఓడించండి, మమ్మల్ని గెలిపించండి అని చెప్పి వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పడం జరిగింది, మా అన్నకు ఓటు. ఇప్పుడు నేను అన్నది వాళ్ళు కాకపోతే వీళ్ళు ఆ కుటుంబ సభ్యులే కదా. కుటుంబాల నుంచి రాజకీయాలను పక్కకు తీసుకురండి.
మీ మర్డర్ కేసు జరిగింది నిజం, వాళ్ళ ఎక్యూజ్డ్ అంటారా, మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు నిజం. దాన్ని కోర్టుల ద్వారా తెచ్చుకోండి. దాన్ని ఎంపీ సీట్ని ఎందుకు ఆడతారు మీరు? న్యాయం జరగట్లేదు అంటున్నారు కదా. అంటే ఎంపీ సీట్ ఇస్తే న్యాయం జరుగుద్దా? అక్కడ వైఎస్ షర్మిల గారినో వైఎస్ సునీతను గెలిపిస్తే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో న్యాయం జరిగినట్టేనా? ఒకటి ఆయన ఓడించాలంటే ఏ బేసిస్ మీద ఓడించాలి? నాన్ పెర్ఫార్మింగ్ ఎంపీగా ఓడించాలా. కడప స్టీల్ ప్లాంట్ తీసుకురాలేదు కాబట్టి ఆ బేసిస్ మీద ఓడించండి ఆయన్ని. బ్యాక్వర్డ్ రీజనల్ గ్రాంట్ ఫండ్ కడప జిల్లాకు రావాల్సింది తీసుకురాలేదు కాబట్టి ఆ బేసిస్ మీద ఓడించండి. లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ ప్రాంతానికి రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తిగా ఆ ప్రాంతానికి రావాల్సినవి పెద్ద ప్రాజెక్టు ఏది తీసుకురాలేదు కాబట్టి ఆ బేసిస్ మీద ఓడించండి. అంతేగాని ఒక మర్డర్ కేసు పరంగా కుటుంబ తగాదాల పరంగా ఓడించడం అనేది కరెక్ట్ ఎంతవరకు? సో ఆ నాన్ పెర్ఫార్మింగ్ ఎంపీగా ఓడించాలనేది జై భారత్ నేషనల్ పార్టీ చాలా బలంగా చెప్తుంది. ఒక నాన్ పెర్ఫార్మింగ్ ఎంపీ చట్టసభల్లో ప్రాతినిధ్యం పొందేదానికి అర్హత లేదు. పెర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉన్న వాళ్ళే గెలవాలా. చట్టసభల్లో ప్రజా గొంతుకులు, ప్రజావాణిని, ప్రజా సమస్యలను వినిపించే వాళ్ళే గెలవాలా. చట్టసభల్లో వీళ్ళ పదవును అడ్డం పెట్టుకుని బెయిల్ కోసం తాపత్రపడే వాళ్ళని గెలిపించాల్సిన అవసరం లేదు. చట్టసభల్లో వీళ్ళు వెళ్తుంది ప్రజా సమస్యలు వినిపించేదానికి తప్ప సొంత కేసుల నుంచి ప్రొటెక్షన్ పొందేదానికి కాదు. ఈ చైతన్యం ప్రజల్లో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే మనం గతంలో చూసుకున్నాం, కడప అనేది వైసీపీకి కంచుకోట. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎవరు అక్కడ నుంచి గెలిచారు? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వైసీపీ లేదండి. అంటే అదే కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా అది వాళ్ళకి ఒక కంచుకోట లాంటిది. సో అలాంటి ప్లేస్ లో ఇప్పుడు మరి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఒకటండి, నేను ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు పులివెందుల ప్రాంతాన్ని విజిట్ చేశాను. అక్కడ భయానక సిచ్యువేషన్. కంచుకోట అన్నది మీరు జనాల్ని భయం గుప్పెట్లో పెట్టేసి భయాందోళన సిచ్యువేషన్ లో పెట్టేసి రిగ్గింగ్లతో ఎలక్షన్ చేసుకుని గెలుస్తున్నారు తప్ప వీళ్ళు ప్రజలను ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ ఎలక్షన్ చేస్తే వీళ్ళు చిత్తు కొడిపోతారండి. కడప జిల్లాలో పులివెందుల్లో కూడా అక్కడ ఒక రకమైన భయానక సిచ్యువేషన్ ఉంటుంది. నేను ఆ పార్టీలో పనిచేస్తున్నప్పుడు బెనిఫిషరీస్కి ఒక చెక్కులు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా మేము అక్కడ పులివెందుల ప్రాంత ప్రజలను పిలిస్తే మాకు వద్దండి చెక్కులు తీసుకుంటే, మీ దగ్గర నుంచి చెక్కులు తీసుకుంటే మాకు ఇబ్బందులు ఉంటాయని భయంలో వాళ్ళు చెక్కులు తీసుకోవాలి వచ్చి. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇదే తంత అంటారా? అదే కదా, రిగ్గింగ్లతో గెలుస్తున్నారు కదా, మర్డర్స్ కదా, అక్కడ అన్ని ఫ్యాక్షన్ గొడవలు కదా. ఆయన ఉన్న కాలంలో జరగలేదు కదా? ఎందుకు జరగలేదండి? అప్పుడు కూడా ఫ్యాక్షన్ గొడవలు జరుగుతూనే ఉన్నాయి కదా. ఫ్యాక్షన్ గొడవలు జరగండి ఇప్పుడు కడప జిల్లాలో. అంటే మొన్న ఈ మధ్య వచ్చిన ఇంటర్వ్యూలో అంటే సౌభాగ్యం సొంత కుటుంబం కూడా ఫ్యాక్షన్ కి బలైపోయింది. అది రాజారెడ్డి గారు కానివ్వండి, వివేకానంద రెడ్డి గారు కానివ్వండి, సొంత కుటుంబాన్ని కూడా స్పేర్ చెయ్యని వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది ఫ్యాక్షనిజము. వీళ్ళు సొంత కుటుంబంలో సభ్యుల్ని స్పేర్ చేయని వాళ్ళు వీళ్ళకి అగెనిస్ట్కి వెళ్ళే ఓటర్ని, వీళ్ళకి అగెనిస్ట్కి వెళ్ళే లీడర్షిప్ని స్పేర్ చేయగలరా? వీళ్ళు చేస్తారా? ఆ భయాందోళన. ఇప్పుడు సొంత బాబాయిని చంపేసిన వీళ్ళు కామన్ ప్రజలను చంపడం పెద్ద మ్యాటర్ కాదండి వీళ్ళకు. అలాంటి వాళ్ళు చట్టసభల్లో మన ఎంపీగా, మన ఎమ్మెల్యేగా, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యం కదా. సో ఇప్పుడు మరి ఎంపీగా ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటండి, ఆ కుటుంబం నుంచి ఇంకెవరైనా గెలిస్తే బాగుంటుంది అనేది మేము బలంగా కోరుకుంటామండి. ఆ కుటుంబం నుంచి దూరంగా జరగాలి. అనాది కాలంగా ఒకటే కుటుంబం, సరే ఒకటే కుటుంబం నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, దట్స్ ఫైన్. ప్రజలు మిమ్మల్ని ఆదరించి గెలిపించారు. మీరు ఆ ప్రజల కోసం ఏం చేశారు? ఆ ప్రజల జీవితాలను ఎంత మెరుగుపరిచారు? ఆ ప్రజల జీవితాలు మెరుగుపరిచేదానికి మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అక్కడికి తీసుకొచ్చారు? ఎలాంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ మీరు అక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగారు? ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆ కడప ప్రాంతానికి వచ్చాయి మీ వల్ల? ఒక 30 సంవత్సరాలుగా మీ కుటుంబ సభ్యులు ఎంపీలు ఉన్నారు కదా. కడపకు మీరు చేసింది ఏంటి? వైఎస్ కుటుంబం అదే కరువు కదా, అదే ఫ్యాక్షన్ గొడవలు కదా, అదే వలసలు కదా. అదే కడప జిల్లా నుంచి అందరూ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వలసలు వెళ్తున్నారు కదా, అరబ్ కంట్రీస్కి. మీరు డెవలప్ చేస్తే మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వాళ్ళు ఎందుకు వలస వెళ్తారు? అసలు అరబ్ కంట్రీస్కి వలస ఎందుకు వెళ్తారు? మీరు డెవలప్ చేయట్లేదనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ప్రాంతం నుంచి మిడిల్ ఈస్ట్ అండ్ అరబ్ కంట్రీస్కి వెళ్తున్న వలస నిదర్శనము. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.